మనలో చాలా మందికి చిన్నప్పటి నుంచి ఒకే ఒక ఫార్ములా నేర్పించారు. బాగా చదువు, మంచి జాబ్ తెచ్చుకో, లైఫ్ సెటిల్ అయిపోతుంది. చిన్నప్పుడు అదే నిజం అనిపిస్తుంది. కానీ ఒకసారి జాబ్ వచ్చాక నువ్వు నిజంగా సెటిల్ అయిపోయావా? మిడిల్ క్లాస్ లో పుట్టిన ఒక పిల్లాన్ని ఊహించుకోండి. వాళ్ళ నాన్న ఉదయాన్నే లేపి చదివిస్తాడు, స్కూల్ పంపిస్తాడు, ట్యూషన్ పంపిస్తాడు, ఎగ్జామ్స్ దగ్గర అయితే ప్రెజర్ చేసి ఇంకా బాగా చదివిస్తాడు. ఆయనకి తన కొడుకంటే ప్రేమ లేక కాదు, తన కొడుకు తనలా స్ట్రగుల్ అవ్వకూడదని. అతని దృష్టిలో సక్సెస్ కి ఒకే ఒక దారి ఉంది: మంచి చదువు, మంచి కాలేజ్, మంచి జాబ్, మంచి సాలరీ. అబ్బాయి కూడా అదే నిజమని నమ్ముతాడు. స్కూల్లో కష్టపడతాడు, కాలేజీలో కష్టపడతాడు, ప్లేస్మెంట్ కోసం మంచిగా ప్రిపేర్ అవుతాడు. చివరికి ఒక రోజు జాబ్ వస్తుంది. ఆ రోజు ప్రపంచాన్ని గెలిచినట్టు ఫీల్ అవుతాడు. ఇక లైఫ్ సెట్. మరో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ పిల్లోడికి మరో రేస్ మొదలవుతుంది. శాలరీ పెరగాలి, ప్రమోషన్ రావాలి, ఈఎంఐ కట్టాలి, మళ్ళీ నెల మొదటి రోజు శాలరీ కోసం ఎదురు చూడాలి. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమవుతుంది: జాబ్ వచ్చింది కానీ ఫ్రీడమ్ రాలేదు అని. ఇక్కడే మనం ఒక విషయాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. మన పేరెంట్స్ తప్పు లేదు. వాళ్ళు పెరిగిన జనరేషన్ లో ఆపర్చునిటీస్ లిమిటెడ్. మంచి జాబ్ మంచి సెక్యూరిటీని ఇస్తుంది. కానీ మన జనరేషన్ కి ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఈ రోజు ఒక ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, ఒక యూజ్ఫుల్ స్కిల్ ఉంటే నువ్వు నీ సిటీకే కాదు ప్రపంచానికి వాల్యూ నేర్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూట్యూబర్ ఒక వీడియో క్రియేట్ చేస్తాడు, ఒక క్రియేటర్ ఒక కోర్స్ క్రియేట్ చేస్తాడు, ఒక ఫ్రీలాన్సర్ తన క్లయింట్స్ ని ప్రపంచ నలుమూల నుంచే తీసుకుంటాడు. ఇక్కడ ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది, అదే స్కేలబిలిటీ. సింపుల్ గా చెప్పాలంటే, నువ్వు పనిచేసే ప్రతి గంటకి డబ్బు రావడం కాదు, నువ్వు ఒకసారి క్రియేట్ చేసిన వాల్యూని చాలా మందికి అందించడం. ఒక పర్సన్ రోజుకి 8 hours పని చేస్తే అతని ఇన్కమ్ అతని టైంతో డైరెక్ట్లీ కనెక్ట్ అయి ఉంటుంది. కానీ అదే ఒక క్రియేటర్ ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియోని 100 మంది చూడొచ్చు, 10,000 మంది చూడొచ్చు, 1,00,000 మంది కూడా చూడొచ్చు. ఆ క్రియేటర్ ప్రతి వ్యూవర్ కోసం మరో 8 గంటలు పని చేయాల్సిన అవసరం లేదు. అదే స్కేలబిలిటీ. అయితే దీని అర్థం జాబ్ వదిలేసి యూట్యూబర్ అయిపో అని కాదు. ఇది చాలా డేంజరస్ అడ్వైస్. కానీ ఒక్క ఇన్కమ్ సోర్స్ తోనే మీ మొత్తం ఫ్యూచర్ ని సెట్ చేసుకోవడం చాలా చాలా డేంజరస్. అందుకే ఈ రోజు నేను మీతో 4 things షేర్ చేసుకోవడానికి వచ్చాను. 4th మాత్రం వెరీ ఇంపార్టెంట్, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 1, నీ టైం. నాకు, నీకు, ఎలాన్ మస్క్ కి కూడా 24 hours టైం ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఆ 24 hours టైం ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను అన్నదే. సో నీ టైం ని ఖర్చులా కాదు, ఇన్వెస్ట్మెంట్ లా చూడడం నేర్చుకో. నెంబర్ 2, పర్ఫెక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయొద్దు. చాలా మంది ఇలా అంటారు: ఇంకా నేర్చుకున్నాక స్టార్ట్ చేస్తా, కెమెరా కొన్నాక ఛానల్ స్టార్ట్ చేస్తా, మంచి ఐడియా వచ్చాక బిజినెస్ స్టార్ట్ చేస్తా. ఇలా చేస్తూ ఇయర్స్, మంత్స్ గడిచిపోతాయి కానీ స్టార్ట్ మాత్రం కాదు. నిజమేంటంటే నీకు క్లారిటీ యాక్షన్ మొదలయ్యాకే వస్తుంది. ముందు స్టార్ట్ చేయి, తప్పు చేయి, ఫీడ్బ్యాక్ తీసుకో, ఇంప్రూవ్ చేయి, మళ్ళీ చేయి. పర్ఫెక్ట్ ప్లాన్ కంటే ఇంపర్ఫెక్ట్ యాక్షనే బెటర్ అని గుర్తుంచుకో. నెంబర్ 3, జీవితాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ లా చూడు. ఒక బిజినెస్ ఫెయిల్ అయిందా, అదే నీ జీవితానికి ఎండ్ కాదు. ఒక వీడియో ఫ్లాప్ అయిందా, అది నీ టాలెంట్ కి ప్రూఫ్ కాదు. ఒక స్కిల్ నేర్చుకున్నా కూడా డబ్బులు రాలేదా, అది కూడా ఒక లెసనే కదా. ప్రతి ఎక్స్పెరిమెంట్ నీకు ఒక ఆన్సర్ ఇస్తుంది. లైఫ్ లో ఏది పని చేయదో తెలుసుకోవడం కూడా నాలెడ్జ్నే. ఇలా ట్రై చేస్తూ పోతే ఏదో ఒక రోజు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏం జరిగినా నేను మళ్ళీ నిలబడగలననే కాన్ఫిడెన్స్, అది జీవితానికి ఎంతో అవసరం. నెంబర్ 4 ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక్క ఇన్కమ్ కి మీరు ఫిక్స్ అవ్వద్దు. మొదట ఒక స్టేబుల్ ఇన్కమ్ ని బిల్డ్ చేయి. చేస్తూ నీ ఫ్రీ టైంలో ఇంకా వాల్యుబుల్ స్కిల్ నేర్చుకో. దాంతో ఇంకో ఇన్కమ్ సోర్స్ బిల్డ్ చేయి. అది స్టేబుల్ అయ్యాక ఇంకో అవకాశాన్ని చూడు. ఇది తొందరగా రిచ్ అవ్వడానికి కాదు, నీ ఫైనాన్షియల్ లైఫ్ కి ఒక బ్యాకప్ క్రియేట్ చేయడం. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మన పేరెంట్స్ మనకు చెప్పింది తప్పు కాదు. చదువు, జాబ్, సెటిల్, అది వాళ్ళ కాలానికి సరైన ఫార్ములా. కానీ ఈ రోజు మనకి ప్రపంచం మరికొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. అందుకే జాబ్ చేయి, స్కిల్ నేర్చుకో, క్రియేట్ చేయి, ఎక్స్పెరిమెంట్ చేయి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ బిల్డ్ చేయి. ఎందుకంటే నీ జీవితాన్ని ఒక శాలరీ మీద డిపెండ్ చేయడం కన్నా నీ స్కిల్స్ మీద డిపెండ్ చేసుకోవడం ఇస్ వెరీ పవర్ఫుల్. ఇలాంటి ప్రాక్టికల్ లైఫ్ అండ్ మనీ లెసన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.